మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను శివరాజ్ శంకర్. ప్రస్తుతం మనతో పాటు ఏపీ హైకోర్టు అడ్వకేట్ అండ్ క్లినికల్ సైకాలజిస్ట్ అట్ గుంటూరు డిస్ట్రిక్ట్ పోలీస్ మల్లెల అనురాధ నాయుడు గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం, తమిళనాడులో 2009లో ఒక కేసు ఉంది. వాడి పేరు జయశంకర్ ఏదో ఉంది. అక్కడ వాడు లారీ డ్రైవరు. అక్కడ వాడు లారీలు ఆపే సెక్స్ వర్కర్స్ కి బాగా అలవాటు పడి వాడు ఒక పరవట్టడికి వెళ్ళిపోయాడు. వాడు కాస్త అమ్మాయిని కనపడగానే తీసుకెళ్లి రేప్ చేయడం అండ్ చంపేయడం కూడా జరుగుతుంది. వాడిని పోలీసులు 3 సార్లు పట్టుకున్నారు. కర్ణాటక పోలీసులు అండ్ తమిళనాడు పోలీసులు 3 సార్లు మనోడు తప్పించుకున్నాడు. అంటే ఎంత వాడు తప్పించుకున్న ప్రతిసారి 4-5 చంపుతున్నాడు. అందులో అన్ఫార్చునేట్లీ ఒక లేడీ కానిస్టేబుల్ కూడా ఉంది. ఆమె అయితే టార్చర్ పెట్టి 5 రోజులు కంటిన్యూగా రేప్ చేసి చంపేసిన పరిస్థితి. అంటే ఒక క్రిమినల్ ని, అంటే ఇంత దారుణమైన క్రిమినల్ ని జస్ట్ గట్టిగా పనిష్ చేయకుండా వదిలిపెట్టడం వల్ల అమాయక ప్రజలు బయట నాశనం అవుతున్న పరిస్థితి. ఇది జరిగింది ఎప్పుడు కాదు, ఇది అంటిల్ 2013 వరకు జరిగింది. సో ఇట్లాంటి విషయాల్లో బలమైన చట్టాలు లేవనేది ప్రతి ఒక్కరికున్న ఇది. ఇంకా దీనికి ఇంకా చట్టసభల్లో ఉన్న వాళ్ళు కానీ, పోలీసులు కానీ, లేదంటే అడ్వకేట్స్ కానీ ఏది చెప్పినా కూడా జనాలు వినే సిచ్యువేషన్ అయితే లేదు. ఎందుకంటే లెగిస్తే సౌదీ చూపిస్తున్నారు, వాళ్ళు పబ్లిక్ ప్లేసెస్ కి తీసుకొచ్చి తలని నరికేస్తున్నారు. ఇక్కడ ఎందుకు కనీసం ఇట్లాంటి మీరు హ్యాంగ్ చేస్తున్నారు. ఇప్పుడు అమ్మాయి ఉంది ఢిల్లీ రేప్ కేసులో చనిపోయిన వాళ్ళని హ్యాంగ్ చేశారు. అది పబ్లిక్ ప్లేస్ లో చేస్తే ఇంకా ఎఫెక్టివ్ గా ఉంటది కాదని చాలా మంది అభిప్రాయం. ఎందుకు మన జ్యుడిషియల్ సిస్టమ్ ఇలా ఉందనేది దానికి మెయిన్ కారణం ఏంటంటే సోషల్ హేట్రెడ్నెస్ అనేది పెరుగుతుందండి. అది మన ప్రవృత్తి కాదు. మన భారతదేశం, మనం శాంతియుతంగా ఉండే ఒక భారతదేశంలో ఇలాంటి హింసా ప్రవృత్తి కలిగిన వ్యక్తిని అదే హింసాత్మకమైన రీతిలో అలా చంపడాన్ని కూడాను దీన్ని వ్యతిరేకిస్తారు కూడాను. జ్యుడిషియల్ సిస్టమ్ యాజ్ పర్లా భారతదేశ న్యాయ వ్యవస్థ మొదటి నుంచి కూడాను ఇలాగే ఉంది. రెండవది ఏంటంటే పనిష్మెంట్స్ పెరుగుతూ ఉన్నాయి, కానీ కన్విక్షన్ రేటు లోగా ఉంది. ఎందుకు అంటే కింద నుంచి బ్లాక్ లెవెల్ నుంచి మనం చూసుకున్నట్లయితే ఛార్జ్ షీట్ ఫ్రేమ్ చేయటం కానీ, కొన్ని కేసెస్ అయితే రిపోర్టింగ్ కూడా అవ్వకపోవటం. కొన్ని కేసెస్ ఉంటాయి రేప్ జరుగుతాయి, రిపోర్టింగ్ కూడా అవ్వవు. కొన్ని కేసెస్ ఉంటాయి రిపోర్టింగ్ అవుతుంది, ఛార్జ్ షీట్ లేట్ అవుతుంది. ఛార్జ్ షీట్ అవుతాయి, కోర్టు దాకా వెళ్తాయి కేసెస్, కోర్టు దాకా వెళ్ళి కాంప్రమైజ్ అయిపోయిన కేసెస్ కూడా ఉన్నాయి. అన్ఫార్చునేట్లీ అలాంటివి కూడా జరిగాయి. కాంపెన్సేషన్ తీసుకుంటారు, కాంప్రమైజ్ అవుతారు, లేకపోతే అంటే రకరకాల కారణాలు విక్టిమ్ సైడ్ నుంచి ఆలోచిస్తే. ఏమో వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో సొసైటల్ గా, ఎన్ని ప్రెషర్స్ ఉన్నాయో, అంటే సోషల్ ఇమేజ్ పోతుందనే ఒక రెస్పెక్ట్ అనేది చాలా పబ్లిక్ ప్లేసెస్ లైక్ ఆఫీస్లలో, ఇట్లా ఉమెన్ వర్కింగ్ ప్లేసెస్ చాలా మంది రేప్ కి గురవుతున్నారు, కానీ బయటికి రావడం లేదు. చాలా వాళ్ళు భయపడి కానీ బెదిరించి కానీ ఇట్లాంటి అసలు వీళ్ళ విషయం తలుచుకుంటేనే ఏం చేయాలని పరిస్థితి. అవునండి. కొన్ని సిట్యుయేషన్స్లో ఇప్పుడు మొట్టమొదట సుప్రీంకోర్టు కాగ్నిజెన్స్గా తీసుకున్న ల్యాండ్ మార్క్ కేసు ఏదంటే ఈ వర్క్ ప్లేస్, అంటే ఈ చట్టం ఏదైతే వచ్చిందో ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హెరాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్ పాష్ అనేది ఎక్కడైతే వచ్చిందో అది విశాఖ గైడ్ లైన్స్ అంటారండి. విశాఖ అనే వ్యక్తిని ఇలాగే ఆవిడ వర్క్ ప్లేస్లో ఉండగా ఆవిడ్ని హింసాత్మకంగా గురి చేసి గ్యాంగ్ రేప్ చేయడం జరిగింది. ఆవిడ్ని ఇలా హింసించి ఆవిడ్ని రేప్కి గురి చేసింది కాక అత్యంత హింసాత్మకంగా ఆమెని ఇది చేయడం జరిగింది. సో అలాంటి సిట్యుయేషన్లో సుప్రీంకోర్టు దీన్ని ఒక ల్యాండ్ మార్క్గా తీసుకొని పాష్ గైడ్ లైన్స్ అనేది ప్రతి ఒక్క ఆర్గనైజేషన్కి, ఏదైనా ప్రభుత్వ రంగమైనా కావచ్చు, ప్రైవేట్ రంగమైనా కావచ్చు, కార్పొరేట్ అయినా కావచ్చు, ఏదైనా కావచ్చు, కంపల్సరీగా ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ఐసీసీ ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ అంటారండి. దానిలో 5 వ్యవహరిస్తారు కీలకమైన వ్యక్తులు. హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఉంటారు, దానికి సంబంధించిన చైర్మన్ ఉంటారు, దానిలో ఒక అడ్వకేట్ ఇన్వాల్వ్ అయి ఉంటారు బయట వ్యక్తి, తర్వాత ఒక ఎన్జిఓ టైఅప్ అయ్యి ఉంటుంది దానికి, యాజ్ వెల్ యాజ్ ఒక సోషల్ వర్కరు ఉంటారు. ఇలాగా ఒక 5 కూడిన, అంటే బయట ఔటర్ వ్యక్తులు 2 ఉంటారు, 3 వాళ్ళ దానికి సంబంధించిన వ్యక్తులు ఉంటారు. సో ఇలాంటి ఇన్స్టిట్యూషనల్ ఫెయిల్యూర్స్ ఉండటం వల్ల ఇలాంటివి జరుగుతూ ఉంటున్నాయి, ఇంకా పెరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఐసీసీ ఉండటం వల్ల ఏంటంటే మంత్లీ వన్స్ రివ్యూ మీటింగ్స్ అనేవి జరుగుతాయి, యాజ్ వెల్ యాజ్ కొన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేవి జరుగుతాయి.
చట్టం పట్ల అవగాహన సదస్సులు కావచ్చు, ఏదైనా కంపల్సరీగా రన్ చేయాల్సింది. కానీ ఎన్ని ఆర్గనైజేషన్స్, ఎన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఐసీసీ కమిటీ అనేవి ఎస్టాబ్లిష్ చేస్తున్నాయి? అన్ఫార్చునేట్లీ ఈ జిల్లాలో కూడా కొన్ని డిపార్ట్మెంట్స్లో లేవండి. అన్ఫార్చునేట్లీ ఆర్గనైజేషన్స్లో కూడా లేవు. స్కూల్స్లో కూడా ఖచ్చితంగా ఉండాలి. ఒక వ్యక్తి, ఒక వర్క్ చేస్తున్న వ్యక్తి ఇబ్బంది, ఇప్పుడు ఆ అమ్మాయి అలాగే కదా మన చేతుల్లో నుంచి వెళ్ళిపోయింది. అక్కడ కూడా వర్క్ సేఫ్టీ ఎన్విరాన్మెంట్ అనేది మనం కలిగించాలి. సీసీటీవీ కెమెరాస్, టెక్నాలజీని స్మార్ట్గా ఉపయోగించుకోగలగాలండి. టెక్నాలజీ మన చేతుల్లోనే ఉంది. సెన్సార్స్ ఉంటున్నాయి ఎక్కడైనా సరే, స్మోక్ డిటెక్టింగ్ సెన్సార్స్ లాగా. ఏదైనా సరే, ఏదైనా అలజడి జరుగుతున్నా కూడాను వెంటనే అది ఏఐ టెక్నాలజీ కూడా ఉపయోగించాలి. పెద్ద పెద్ద కార్పొరేట్స్ ఉంటున్నాయి, గవర్నమెంట్స్ ఉంటున్నాయి, దాన్ని ప్రివెన్షన్ చేయగలగాలండి. మొట్టమొదటి ఏంటంటే ఏదైనా పబ్లిక్ ఏరియా, ఐసోలేటెడ్ ఏరియాస్లో ఎక్కువ శాతం పెట్రోలింగ్ అనేది జరగాలండి. అన్లెస్ మనం కర్ప్ చేయలేము అలాంటి సిచ్యువేషన్స్ని. అండ్ యాజ్ వెల్ యాజ్ ఈ విశాఖ గైడ్లైన్స్ ప్రకారం మాత్రం కంపల్సరీగా ఐసీసీ అనేది ప్రతి ఒక్క ఆర్గనైజేషన్లో ఉండవలసిన ఒక ఇన్స్టిట్యూషన్ అనేది ఉండాలి కంపల్సరీ. రైట్ మ్యామ్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మీరు వాళ్ళని ఎలా, ఇప్పుడు మీ దగ్గరికి వచ్చే చాలా కేసెస్లో రేప్ చేసిన వాళ్ళని కానీ, ఇట్లాంటి హెరాస్మెంట్ చేసే వీళ్ళు మైనర్స్ కానీ మేజర్స్ కానీ, వాళ్ళని మీరు ఎలా ట్రీట్ చేస్తారు? ఇట్స్ ఏ బిగ్ క్వశ్చన్ అండి. అంటే చాలా రెస్పాన్సిబిలిటీతో కూడుకున్న సమాధానాన్ని నేను చెప్పాలి ఇక్కడ. ఎందుకు అంటే బీయింగ్ అ ఉమెన్, ఐఎమ్ సీరియస్లీ వాచింగ్ ఎవ్రీవేర్. అన్ఫార్చునేట్లీ మగవాళ్ళు ఆడదాన్ని చూసే విధానాన్ని కోల్పోయారండి. ఒక తల్లిగా చూడలేకపోతున్నారు, ఒక చెల్లిగా చూడలేకపోతున్నారు, ఒక సాటి, ఒక స్నేహితురాలుగా చూడలేకపోతారు. అంటే ఆ బంధాలకు ఇచ్చే గౌరవం అంతా పోతుంది. రెండవది, వీడు బయటకు వచ్చి చూస్తున్న విధానం అంటే చాలా హేయంగా ఉంటుందన్నమాట. సమ్టైమ్స్ మాకు మేమే ఇబ్బంది పడుతున్నాం అనే ఇది కూడా జరుగుతుంది. అంటే నేను కొన్ని సంస్థలకు వెళ్ళినప్పుడు, మేడం గారు ఇలా ఉంటుంది, వాళ్ళు ఇలా చూస్తున్నారు, ఇబ్బందికరంగా ఉంటుంది. ఏం చేస్తాం, వాళ్ళ అప్బ్రింగింగ్ అలా ఉంది. అన్ఫార్చునేట్లీ ఇలాంటివన్నీ కర్బ్ చేయాలంటే కంపల్సరీగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ప్రతి చోట్ల జరుగుతూనే ఉండాలి. ఇప్పుడు ఈ సీరియస్ క్రైమ్ జరిగింది కాబట్టి 1 సంవత్సరం పాటు ఈ హడావుడి జరుగుతుందండి. అవేర్నెస్ ప్రోగ్రామ్స్, ర్యాలీలు, లేకపోతే ప్రొటెస్ట్లు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ తీసుకోవాల్సిన యాక్షన్స్ తీసుకోవాలి. యాజ్ వెల్ ఈ రేప్ విక్టిమ్స్ మన దగ్గరకు వచ్చినప్పుడు చాలామంది సొసైటీలో నువ్వు ఇలా చేసావు కాబట్టి, నువ్వు ఈ డ్రెస్ వేసుకొని వెళ్ళావు కాబట్టి నీ మీద ఇలా జరిగింది. సోషల్ అబ్యూజ్. స్కిల్స్ నేర్పించడానికి, టెక్నాలజీ నేర్పించడానికి, లాంగ్వేజెస్ నేర్పించడానికి చాలా ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. కానీ వాల్యూస్ నేర్పించడానికి ఇన్స్టిట్యూషన్స్ లేవు. అది గవర్నమెంట్ తీసుకోవాలి. స్కూల్ లెవెల్ సెల్ఫ్ డిఫెన్స్ కూడా అండి, నేను అదే కోరుకుంటున్నాను. ప్రతి ఒక్క స్కూల్ లెవెల్, కాలేజ్ లెవెల్లో సెల్ఫ్ డిఫెన్స్ అనేది కంపల్సరీగా ఇన్కల్కేట్ చేయాలి వాళ్ళకి. అండ్ మోరల్ వాల్యూ క్లాసెస్ కూడా తీసుకుంటూ ఉండాలి. అండ్ యాజ్ వెల్ మంత్లీ వన్స్ అయినా సరే కొంతమంది ఈ ఆర్గనైజేషన్స్లో, గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్లో ఉన్న ఉన్నతమైన వ్యక్తుల్ని పిలిచి వాళ్ళ చేత ఏదన్నా లెక్చర్స్ ఇప్పించడం, ఇన్స్పిరేషనల్ అండ్ మోటివేషనల్ క్లాసెస్ ఇప్పించడం అనేది జరగాలి. అండ్ ఇంకా బ్యాడ్ థింగ్ ఏంటంటే మేడం, ఇట్స్ అ వెరీ సాడ్ థింగ్ యాక్చువల్లీ. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ ఆడపిల్లలకి నేర్పిస్తున్నారు ఈ మధ్య కొంతమంది అవేర్నెస్ వచ్చి. అండ్ ఆ గుడ్ టచ్, బ్యాడ్ టచ్ ఎందుకు మగపిల్లలకి నేర్పించారు? ఇట్లా టచ్ చేయకూడదురా అని. అబ్సల్యూట్లీ అవును, అదే ముఖ్యంగా నేర్పించగలగాలి. నానా నువ్వు ఇలాగా పాపని పట్టుకోకూడదు, లేకపోతే నీ చెల్లిని ఇలాగే పట్టుకోవాలి, ఇలా పట్టుకోవాలి, లేకపోతే దగ్గర తీసుకోవాలి, అంతే తప్పితే ఎక్కడ ప్రైవేట్ పార్ట్స్లో మనం టచ్ చేయకూడదు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి మనం చెప్పాలి. ఇప్పుడు సోషల్ లైఫ్లో చాలా ఈజీగా అయిపోయింది ఏంటంటే, వాడే తీసుకొచ్చి గర్ల్ ఫ్రెండ్ని పరిచయం చేస్తున్నాడు, అంతవరకు బాగానే ఉంటుంది. ఈ ఇష్యూస్ అంతవరకు బాగానే ఉంటాయి. అన్లెస్ వాడు ఒక మ్యారేజ్ చేసుకున్న తర్వాత మాత్రమే నేను ఆమెతో ఇది ఉండాలి, లేకపోతే బయట వ్యక్తుల్ని అలా చూడకూడదు అనేది పేరెంటల్ గైడింగ్లోనే ఉంటుందండి. అంటే అన్ఫార్చునేట్లీ ద పేరెంట్స్ ఆర్ బికమింగ్ వెరీ టాక్సిక్ పేరెంటింగ్. వాడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక కేస్ స్టడీ తీసుకుందాం అండి. మీరు అంటే నథింగ్ బట్ ఈ హ్యాబిచువల్ ఆఫెండర్స్ దగ్గర నేను ఒక ఇంటర్వ్యూ చేశాను. పర్సనల్లీ ఐ హ్యావ్ ఇంటర్వ్యూడ్. అంటే వాడు చెప్పిన సమాధానం ఏంటంటే, నా తల్లి నన్ను పదే 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 కొడుతూ ఉండేది, ఏం చేసినా నన్ను కొట్టడం. అంటే భర్త ఆమె మీద చూపిస్తున్న హెరాస్మెంట్ని తట్టుకోలేక, ఆమె ఏం చేయలేక వీడి మీద ఆ యొక్క కోపాన్నంతా కూడాను వీడి మీద చూపించేది. వాడు ఏ చిన్న తప్పు చేసినా కూడా ఎవరిని కొట్టాలో తెలియక వాడిని కొడుతూ ఉండేదట. అండ్ యాజ్ వెల్ యాజ్ తండ్రికి చెప్పుకుందామని అంటే తండ్రి తాగుబోతు, అతనే ఒక హెరాసర్. ఎప్పుడైనా
చైల్డ్‌హుడ్ ట్రామాస్ అనేవి మేజర్ రోల్ ప్లే చేస్తున్నాయండి. ఈ రేపిస్ట్‌లు ఎవరైతే ఉంటారో ఎక్కువ శాతం గూడాను వాళ్ళకి కాగ్నిషన్ చిన్నప్పటి నుంచి కూడా ఒక కాగ్నిషన్ అనేది ఉంటుందండి. ఎవరికైనా సరే ఒక హ్యూమన్‌కి ఒక కాగ్నిషన్ ఉంటుంది. ఏమనంటే వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. సింప్లీ ద అబ్జర్వ్ థింగ్స్ విల్ బి స్టోర్డ్ ఇన్ దేర్ మైండ్ ఫర్ ఇయర్స్. వాళ్ళకవి చూసి ఇప్పుడు ఏదైతే టాక్సిక్ పేరెంటింగ్, ఒక హెరాస్డ్ పేరెంటింగ్ ఏదైతే ఉంటుందో ఇంట్లో, అలాంటి ఎన్విరాన్మెంట్ కలిగిస్తున్నప్పుడు వాడు ఆబ్వియస్లీ యాంటీ సోషల్‌గా తయారవుతాడు. ఏ విధంగా అయినా సరే. అంటే వాడు ఇంకా ఇందులో బ్యాడ్ థింగ్ ఏంటంటే మేడం, వాడు గ్రో అయ్యే స్టేజ్ లో వాడికి సినిమా క్యారెక్టర్ కి కనెక్ట్ అవుతాడు. సినిమా రెగ్యులర్ గా సినిమా ఇస్ పార్ట్ ఆఫ్ లైఫ్. ఆ సినిమాలో ఇప్పుడు సాడ్ పార్ట్ ఏంటంటే ఆ సినిమాల్లో మందు కొట్టేవాడు, దమ్ము కొట్టేవాడు, రెడ్ లైట్ ఏరియాకి వెళ్ళేవాడు కూడా హీరోనే. అవునండి. ఆ క్యారెక్టర్ కి కనెక్ట్ అయిపోతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఇంటర్మీడియట్ 10th క్లాస్ స్టూడెంట్స్ చూసుకుంటే వాళ్ళ బైక్ల మీద కానీ వెహికల్స్ మీద కానీ వాళ్ళు వేసుకున్న స్టిక్కర్స్ కానీ వాళ్ళ టాటూస్ కానీ ఈవెన్ వాళ్ళ స్టేటస్లు కానీ ఇన్స్టాగ్రామ్ లో వాళ్ళ ఐడీస్ కానీ వాళ్ళ పోస్టులు కానీ ఇవన్నీ చూస్తేనే మనకు అర్థమైపోతుంది ఈ పర్సన్, ఈ పర్టికులర్ క్యాండిడేట్ ఎవరికి కనెక్ట్ అయి ఉన్నాడు, వాడి స్టేట్ ఆఫ్ మైండ్ అనేది వాడి పబ్లిక్ ప్రొఫైల్ చూసి చెప్పొచ్చు. అవునండి. సో దీన్ని ఎవరు పట్టించుకొని చేస్తున్నారు? ఇది పేరెంట్సే పట్టించుకోవాలి. యాక్చువల్లీ పేరెంట్స్ పట్టించుకోవాలి. అవునండి, ఎగ్జాక్ట్లీ. కానీ ఇప్పుడు అదే ఆ వ్యవస్థే కూలిపోతుంది, ఆ కుటుంబ వ్యవస్థ కూలిపోతుంది. ఒక స్కూలింగ్ కాలేజ్ ఇదనేది ఆ వ్యవస్థ కూలిపోతుంది. బయట సమాజంలో చూసినట్లయితే ఆ యొక్క దృక్పథం మారిపోతుంది. ఆ పిల్లాడిని మనం ఎలా ట్రీట్ చేయాలి? ఇప్పుడు వాడు ఒక తప్పు చేసేస్తే వాడిని బాది కొట్టి వాడిని హింసించి వాడిని ఒక స్టార్వింగ్ స్టేజ్లో అతను చెప్పిన సమాధానాలు అంటే నన్ను కొన్ని రోజులు అలా రూమ్లో పడేసేవాళ్ళు, నాకు అన్నం కూడా పెట్టేవాళ్ళు కాదు. సరే బయటకు వచ్చాడు, వాడు ఒక లోయర్ క్యాస్ట్కి చెందినవాడు, స్కూల్లో డిస్క్రిమినేషన్, నువ్వు అక్కడ కూర్చో ఆ చివర వెళ్ళి కూర్చో అని చెప్పేసి కొన్ని డిస్క్రిమినేషన్స్ జరిగాయంట. యాజ్ వెల్ వాడికి రిజెక్షన్స్ కూడా, ఇది కూడా వైటల్ రోల్ ప్లే చేస్తుందండి. అసలు వీడు ఎందుకు ప్రపోజ్ చేస్తున్నాడు, ఎందుకు అన్ని రిజెక్షన్స్ జరుగుతున్నాయి, వీడి మేనర్ ఏమన్నా బాగుందా లేదా, వీడి మేనర్ బాగోలేదు, ఇలాంటి వాటి వల్ల వాడికి రిజెక్షన్స్ కూడా అదే విధంగా వచ్చాయి. ఇప్పుడు ఎవరైనా యాక్సెప్ట్ చేయలేరు కదా. Before that they cannot accept the man that is having a very perverted behavior or ఏమంటారంటే వెరీ స్ట్రేంజ్ అండ్ హీనియస్ బిహేవియర్స్. ఇలాంటి వాళ్ళని మనం అంగీకరించలేము. కానీ ఇలాంటి చోట్ల వాడు చెప్తున్న మాటలు అనమాట, రిజెక్షన్స్ పొందాడట. అండ్ యాజ్ వెల్ యాజ్ నేను వీళ్ళని ఒక డామినెంట్గా తీసుకుంటాను, వాళ్ళని చాలా హెరాస్ చేస్తాను. విచిత్రంగా ఏంటంటే వాడు చెప్పిన సమాధానాలు, వాడు 2-3 రేప్ చేశాడు అంతకుముందు, కానీ వాళ్ళు రిపోర్ట్ చేయలేదట. అంటే వాళ్ళు రిపోర్ట్ చేయలేరు, ఎందుకంటే వాళ్ళు వీక్గా ఉన్నారు కాబట్టి, వాళ్ళ వల్ల కాదు కాబట్టి. అంటే వీడు కూడా ఐడెంటిఫై చేసుకుంటున్నాడు, ఎవరెవరిని టార్గెట్ చేసుకుంటున్నాడు అనమాట, వీకర్ పర్సన్స్ని. అంటే అలాంటి సిట్యుయేషన్స్ కూడా ఉన్నాయి. ఇలాంటివి జరగకుండా మనం కనీసం సెకండరీ స్కూలింగ్ అస్సలు చదివించలేరు. ఇప్పుడు అన్నీ కూడాను గవర్నమెంట్ అన్నీ ఫ్రీగా అందిస్తుందండి. ప్రతి ఒక్క చోట స్కూలింగ్ దగ్గర నుంచి అప్ టు పీజీ లెవెల్ వరకు కూడాను ప్రతిదీ ఫ్రీ. పేరెంట్స్ మీద ఏ బర్డెన్ లేదు. ఆడపిల్లల్ని చదివించండి, సెల్ఫ్ డిఫెన్స్ ఇప్పించండి, యాజ్ వెల్ యాజ్ వాళ్ళని ఒక శక్తులుగా తయారు చేయండి, వాళ్ళని ఎన్సీసీలో ఉంచండి. ఎస్పెషల్లీ నేను కోరుకుంటున్నాను, వాళ్ళని ఎన్సీసీలో ఉంచండి, ఎన్ఎస్ఎస్లో యాక్టివ్గా ఉంచండి, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్లో కూడా జాయిన్ చేయించండి. ప్రతి ఒక్కళ్ళ బాధ్యత అండి, పేరెంట్స్ బాధ్యత. ఎందుకంటే పిల్లలు కుటుంబంలో కన్నా ఇంట్లో కన్నా స్కూల్లోనే ఎక్కువ శాతం ఉంటారు, కాలేజ్లోనే ఎక్కువ గడుపుతారు. పీర్ గ్రూప్స్ అంటే ఎవరైతే పిల్లలు ఉంటారో వాళ్ళతో కనెక్ట్ అయి ఉంటే వాళ్ళలో ఒక నేషనల్ ఇంటిగ్రేషన్ అనేది వస్తుంది. అన్లెస్ ఇలాంటి బిల్డ్ అయ్యి వాడు సొసైటీలోకి ముందుకెళ్ళి ఇలాంటి కాండలు చేసిన తర్వాత వాడు వచ్చాక వాడిని మనలాంటి వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తే కానీ కొన్ని విషయాలు, నీకు భయం లేదా అంటే వాడికి భయం లేదు, ఏముంది చంపేస్తారు అంతే కదా. ఎందుకంటే వాడు కొట్టించుకొని వాడి మొద్దుబారిపోయింది వాడి శరీరం చిన్నప్పటి నుంచి కూడాను. లేకపోతే ఇలాంటివన్నీ చూసి వాడి ఆలోచన మారిపోయింది. సో ఇలాంటివి ఎవరు బాధ్యులు? సొసైటీనే బాధ్యత వహించాలి. ఇలాంటి వాళ్ళని తయారు చేయకుండా మనము జాగ్రత్త పడాలి, మనం సేఫ్టీగా ఉండాలి, మనం అలర్ట్గా ఉండాలి, సెల్ఫ్ అవేర్నెస్ కలిగి ఉండాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా తమ సామాజిక బాధ్యత అనేది చేపట్టాలి. తద్వారా మాత్రమే, అంటే ఏదైనా సోషల్ ఇన్స్టిట్యూషన్ కావచ్చు, ఏదైనా ప్రభుత్వ రంగ సంస్థ కావచ్చు, ప్రైవేట్ సంస్థ కావచ్చు, ఏదైనా వారి ధర్మాలని వాళ్ళు ఇన్స్టిట్యూషనల్ ఏవైతే ఉన్నాయో వాల్యూస్ని, వాళ్ళ యొక్క స్టాండర్డ్స్ని ఫాలో అవుతారో, దెన్ ఆఫ్టర్ వీ కెన్ సీ ద క్లీనెస్ట్ సొసైటీ ఇన్ దిస్ కంట్రీ. అన్లెస్ ఈ కంట్రీ ఇలాగే ఉంటుంది, వెరీ లోయెస్ట్ రేంజ్లో ఉంటుంది.
సో ప్రతి ఒక్కరు వారి వారి బాధ్యత వారి ఒకటేనండి, వీటన్నిటికీ ఒకటే ఒక ఏమంటారంటే సొల్యూషన్ నేను ఇవ్వగలను. ప్రతి ఒక్కళ్ళలో నేషనల్ స్పిరిట్, నేషనల్ ఇంటిగ్రేషన్ లేనిదే వాడు మోటివ్ లేని ఒక దున్నపోతులాగో అడ్డగాడిదలాగో పెరుగుతాడు. అన్లెస్ వాడు తర్వాత ఆర్మ్డ్ ఫోర్సెస్కి వెళ్తాడా, వీటన్నిటిలో ఉండి ఆ తర్వాత ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లోనే మీరు అన్నట్టుగా ఒక వాల్యూస్, ఒక కండక్ట్ కలిగిన వ్యక్తిగా పర్పస్ లేకుండా బ్రతుకుతారు. సో దే షుడ్ హ్యావ్ టు బి అ గ్రేట్ మోటివేషన్ ఫ్రమ్ సమ్వన్ లైక్ అస్. అంటే ఒక పెద్ద పెద్ద వాళ్ళని మనం చూపించి వీళ్ళలాగా నువ్వు అవ్వాలి, ఏపీజే అబ్దుల్ కలాం లాగా. ఇప్పుడు పిల్లలకి ఏం ట్యూట్ చేస్తున్నారు, నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యి లక్షల్లో డాలర్స్ సంపాదించరు. వాడు ఏం చేస్తున్నాడు, వీకెండ్ దాకా శుభ్రంగా సంపాదించుకోవడం, ఆ తర్వాత వాడు చేసే కాండ్లన్నీ వాడు చేయటం, ఆ తర్వాతే కదా క్రైమ్ పెరుగుతుంది. సో దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్ అండి. థ్యాంక్ యూ మేడం. అదే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి.